హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా మమ్మీ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టింది, అలాగే మేము ఎలాంటి ఆటలు ఆడుకున్నాం ఈ సమ్మర్లో, చెల్లి డెలివరీ తర్వాత ఏమేం చేసాము అనేది అయితే ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ మామిడికాయ పచ్చడి అయితే పెడుతుంది. ఇవి వచ్చేసి మొత్తం 8 గ్లాసుల ముక్కలండి. అంటే ముక్కలు కట్ చేసిన తర్వాత ఇలా ఏదో ఒక కప్పు కానీ గ్లాస్ కానీ కొలతకైతే తీసుకోవాలి. ఇక్కడ మేము చూపిస్తున్న గ్లాస్తో 8 గ్లాసుల ముక్కలు అయితే తీసుకున్నాము. తర్వాత 8 గ్లాసుల ముక్కలకి 1 గ్లాస్ ఉప్పు, 1 గ్లాసున్నర కారము, అలాగే గ్లాసు ఫుల్గా కాకుండా కొంచెం తక్కువగా ఆవు పిండి, అలాగే 1/4 గ్లాస్ వచ్చేసి మెంతిపిండి తీసుకొని అలా మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ముక్కలకి మంచిగా పసుపు అయితే పట్టించాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద స్పూన్ పసుపు అయితే తీసుకొని అందులో ఒక 50 గ్రాముల దాకా అయితే ఆయిల్ వేసేసి ఇలా మంచిగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కల్ని, ఆ ముక్కల్ని వేసి ముక్కలకి మంచిగా ఆయిల్ అలాగే పసుపు పట్టేలాగా మంచిగా కలిపేసుకొని అయితే పక్కన బేషన్ చూపిస్తున్నాను కదా, ఆ బేషన్లో అయితే వేసుకుంటున్నారనమాట. ఇంకా మమ్మీ చేసే లోపు అయితే నేను ఈ పచ్చడి గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ కాయలు వచ్చేసి మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారనమాట. మాకు చెట్టు ఉంది, కాకపోతే ఆ చెట్టు కాయలు అయితే తినే కాయలు అనమాట, పచ్చడికి పనికిరావు. అలాగే చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మమ్మ పెద్ద పెద్ద డబ్బాలకైతే పెద్ద పెద్ద జాడీలకైతే పచ్చడి పెట్టేసేది. మా ఇంట్లో వచ్చేసి మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, ములక్కాయ పచ్చడి, దొండకాయ పచ్చడి, ఇలా చాలా రకాల పచ్చళ్ళు అయితే చేసేవాళ్ళు అనమాట. గోంగూరలో కూడా గోంగూర డ్రైగా ఉంటుంది కదా, ఆ పచ్చడి ఒకటి పెట్టేవాళ్ళు, నార్మల్ పచ్చడి కూడా పెట్టేవాళ్ళు. ఇంక ఇప్పుడు మేమైతే ఎక్కువగా పచ్చళ్ళు తినమని చెప్పేసి కొంచెం కొంచెమే పెట్టు మమ్మీ అని చెప్తున్నాం మా అమ్మకైతే. ఇదివరకు అమ్మమ్మ అంటే అమ్మమ్మ మాకు పంపాలి, మా పిన్ని వాళ్ళకి పంపాలి కదా, అలా ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నేను అంతగా తీసుకెళ్ళను పచ్చడి, మా అత్తయ్య వాళ్ళు తింటారు కానీ నేనైతే అంతగా మేము ఎక్కువ తినమండి, మా ఆయన కానీ నేను కానీ. మళ్ళీ మా చెల్లికి వచ్చేసి చెల్లి వాళ్ళ అత్తయ్య కూడా పచ్చళ్ళు చేస్తారనమాట. చెల్లి వాళ్ళ అత్తయ్య కూడా పంపిద్ది, మమ్మీ కూడా పంపిద్ది, కాబట్టి చెల్లికి ఎక్కువ అయిపోద్ది అనమాట. అందుకే ఎక్కువ ఏం పెట్టొద్దు అని చెప్తాం మేము. తర్వాత ఇక్కడ చూడండి మొత్తం కలిపేసుకుంది కదా, కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కారం, ఉప్పు, ఆవు పిండి, మెంతిపిండి కలిపేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం ముక్కల మీద వేసేసి అయితే మంచిగా ఇలా కలిపేసుకోవాలి. అంటే మంచిగా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ చూడండి మంచిగా మనం చేయితోనే కలిపేస్తున్నారనమాట. మనం స్పూన్తో కానీ గంటతో కానీ కలిపితే ముక్కలకి సరిగ్గా పట్టుకోదు. మనం ఇలా చెయ్యి యూజ్ చేసి కలిపితేనే చాలా మంచిగా పడుతుందన్నమాట. ఒకవేళ మీకు చెయ్యి కారం వస్తుంది అని భయం ఉంటే ముందు చేతికి ఆయిల్ రాసుకొని తర్వాత ఇలా చేస్తే అంట మనకి కారం అనేది ఎక్కువ చేతికి పట్టదంట. నాకు ఒక అక్క చెప్తే తెలిసింది. అంటే ఇంటి దగ్గర ఎండుమిరపకాయలు కొన్నాడనమాట డాడీ. వాటికి ఎండుమిరకాయలు తొడాలు తీస్తాం కదా, తీసినప్పుడు చేయమంట పుట్టిద్దేమో, మళ్ళీ పాపకి నేను స్నానం పోయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు అలా చెప్పారు. నిజంగానే అండి, అదైతే ఆ టిప్ నాకు భలే వర్కౌట్ అయింది. నేనైతే ఆయిల్ రాసుకొని తర్వాత ఎండుమిరకాయల మీద తొడాలు తీసాను అనమాట. అసలు కారం లేదండి. తర్వాత ఇక్కడ చూడండి మేము వెల్లుల్లిపాయలు ముందే ఇలా మొత్తం ఓల్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే ఇలా వేసేసి మంచిగా కలుపుకుంటున్నాము. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. నాకైతే ఇలా మాగిన వెల్లుల్లి తింటుంటే చాలా భలే అనిపిస్తుంది అసలు. మీకు చాలామందికి మామిడికాయ పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలు చాలామందికి ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా మామిడికాయ పచ్చళ్ళలో ఉన్న వెల్లుల్లిపాయలు అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు ఏం చేస్తున్నానంటే ఇలా మిక్సీలో కొంచెం మెత్తగా పేస్ట్ లాగా వేసుకున్నాను. బాగా మెత్తగా కాదు, చూడండి కొన్ని అక్కడక్కడ పలుకులు మీకు కనిపిస్తున్నాయి. ఇలా చేసుకొని ఈ పేస్ట్ని కూడా పచ్చళ్ళలో వేసామంటే పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పచ్చళ్ళలోకి డైరెక్ట్గా దిగిపోతుంది కదా, అందుకని చెప్పేసి అయితే చాలా బాగుంటుంది. నాకు చెప్తుంటేనే నోట్లో అయితే వాటర్ వస్తున్నాయి అనమాట. ఆల్రెడీ నేను టేస్ట్ చేసేసాను, చాలా అంటే చాలా బాగా కుదిరింది అసలు.
మామిడికాయ పచ్చడి. ఇంకా మమ్మీ అయితే ఇలా వేసేసుకొని మొత్తం కలిపేశారనమాట. నేనైతే ఇప్పుడు వరకు ఎప్పుడూ ట్రై చేయలేదండి. నెక్స్ట్ ఇయర్ అన్నా ట్రై చేయాలి అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు మనం ముక్కలకన్నిటికీ పసుపు పట్టించుకున్నాం కదా, ఆ పసుపు తీసిన తర్వాత కొద్దిగా ఆయిల్ మిగిలింది కదా, ఆ ఆయిల్ వచ్చేసి ఈ ముక్కల మీదే పోసేసి మంచిగా కలిపేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా మంచిగా ముక్కలకు పట్టేలాగా మంచిగా తిరగదిప్పుతూ ఉండాలి మనం. ఇలా తిరగదిప్పిన తర్వాత మనం మళ్ళీ పైనుంచి ఆయిల్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి. మనం దీని మీద మూత పెట్టామంటే మనకి 3 డేస్కి ఆయిల్ అనేది బయటకు వస్తుందన్నమాట. మనకు కనిపించలేదు కదా అని చెప్పేసి ఎక్కువ ఆయిల్ వేసేసారనుకోండి, ఆయిల్ అనేది ఎక్కువ అయిపోతుంది, అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మా మమ్మీకి అయితే ఇలా వచ్చింది కదా, ఇంకా దీంట్లో ఏమీ ఎక్స్ట్రా ఆయిల్ అయితే పెట్టలేదన్నమాట. ఇలా కలిపేసి మొత్తం ఇంకో బేషన్ పైన అయితే కప్పేసి పెట్టాము ఓ పక్కకి. అంటే కదిలించకూడదు, ఇంకా అలా పక్కన పెట్టేస్తే మనకు 3వ రోజుకి మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. చూడండి, నేను చూపిస్తాను మీకు ఎలా వచ్చిందని. చూడండి, అసలు ఆయిల్ ఏం వేయలేదు, మనం కలుపుతున్న కొద్దీ ఆయిల్ అయితే బయటకు వస్తూ ఉందన్నమాట. ఇంకా చిన్నగున్నప్పుడు ఏంటంటే ఇవి జాడీల్లో పెట్టేసి తర్వాత ఈ గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో వచ్చేసి వేడి అన్నము నెయ్యి వేసేసి కలుపుకొని తినేవాళ్ళం అనమాట. పాపం మా చెల్లి అయితే, నా ముందే చెయ్యాలా మీరు పచ్చడి, నేనైతే బాలింతని, మీరు నాకేమో తినాలనిపిస్తుంది అని అంటా ఉందన్నమాట. అంటే దానికి బాగా పాత రోజులు బాగా గుర్తొచ్చేసినాయి అనమాట. అలా చేసేవాళ్ళం కదా అని చెప్పేసి. అంటే మేము స్టడీస్ కోసం అని చెప్పేసి వేరే ఊళ్ళు వెళ్ళిపోయామండి. 10th తర్వాత మేము బయట చదువుకున్నాము. తర్వాత జాబ్ వచ్చేసింది, జాబ్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంక ఇటు వచ్చేసాం అనమాట. 10th తర్వాత మేము మా ఇంట్లో ఉన్నదే తక్కువ. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, బయట ఉన్న వాళ్ళకి ఇల్లు ఎంత మిస్ అయ్యాం అనేది తెలుస్తుంది అనమాట. చూడండి, 3వ రోజుకైతే పచ్చడి ఎంత బాగా వచ్చేసిందో. మేమైతే భలే కలుపుకొని తినేసాం. అదే రోజు టేస్ట్ చేసాం. మా అత్తయ్యకి అయితే భలే ఇష్టం అండి. వెళ్ళిపోయి ఒక ముక్క తెచ్చుకొని భలే తినేసింది అనమాట. తర్వాత ఇంకా మేమేం ఆటలాడామో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఆట ఆడుతుంటే అష్టాచమ్మ కోతి వచ్చిందండి మా ఇంటికి. నేను చెప్పాను కదా, మామిడికాయ చెట్టు ఉంటుంది, కోతి ఎప్పుడు వచ్చి అన్ని కాయలు పారేస్తుందని చెప్పి. అది అక్కడ కూర్చొని మమ్మల్ని ఆడనీయలేదండి. మా మీద దూకినట్టు చేస్తే మేము అందరం లేచిపోయాము అక్కడి నుంచి. ఆడలే, మళ్ళీ వచ్చి అది వెళ్ళిపోయిన తర్వాత ఆడుకున్నాము. ఇక్కడ మా ఆడపడుచు కూర్చొని ఉంది, చెల్లి వాళ్ళ అత్తయ్య, కింద మా అత్తయ్య, ఇటు పక్కన మా అమ్మమ్మ. ఇలా కూర్చొని అయితే ఇంకా ఆట ఆడుతున్నాం అనమాట. మా అత్త మా అమ్మమ్మ ఒక పార్ట్నరు, చెల్లి వాళ్ళ అత్తయ్య నేను ఒక పార్ట్నర్ అనమాట. పాపమ్మ చెల్లి చాలా ఆడాలని ఉన్నా కింద కూర్చోలేదు కదా ఇప్పుడు, అందుకోసం అని చెప్పేసి ఇంకా తనైతే ఆడట్లేదు. పాపం వచ్చి బయట కూర్చొని అలా చూస్తూ ఉండేదన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ మా చిన్నదైతే ఇక్కడ ఆడుకోవడానికి జనాలు బాగా ఉంటారు కదా, అస్సలు ఇంట్లో ఉండేది కాదనమాట. వాటికి బయటికి వెళ్ళిపోయి పక్క ఇంట్లో పిల్లలు ఉంటారు, ఇంకా వాళ్ళతో ఆడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, వీళ్ళు ముగ్గురు కలిసేసి బటర్ఫ్లై డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలు. అంటే నాకు భలే అనిపించింది. అంటే ఇక్కడ ఏంటంటే పిల్లలు బాగా దగ్గర తీస్తారనమాట. మేము ఎప్పుడు కనిపించాం కదా, ఎప్పుడైనా ఊరు వెళ్ళంగానే నిష్కా వచ్చిందా అని చెప్పేసి మా ఇంటికి వస్తూ ఉంటారనమాట. ఇదివరకు మా కోసం వచ్చేవాళ్ళు, గీతకు వచ్చిందా, నీలిమక్క వచ్చిందా అని చెప్పేసి. ఇప్పుడు మా పిల్లల కోసం పిల్లలు వస్తున్నారనమాట. చూడండి అసలు ఎంత భలే ఆడుకుంటుందో అసలుకి. ఇంకా దీనికైతే షటిల్ ఆడటం వచ్చినట్లుగా షటిల్ కూడా ఆడుతూ ఉందన్నమాట. చూడండి అసలుకి భలే అనిపించింది నాకు. ఆ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే ఒక్కరోజువే కాదండి పిల్లలవి, వాళ్ళు ఏ రోజు ఆడుకున్న ఆటలు అలా ఇంకా అన్నీ ఇలా ఒక వీడియోలో అయితే క్లబ్ చేసి అయితే పెడుతున్నాను. మేము కూడా అష్టాచమ్మ అయితే డే లేదండి, రాత్రి లేదండి, అసలు భలే ఆడుకున్నాం. అసలుకి త్వరగా పని చేసుకొని ఆట దగ్గర కూర్చోవడమే. హోప్ మీకు ఈ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.